హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి మరో 2, 3 రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేది సెప్టెంబర్ నెల. అయితే సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే సెప్టెంబర్ నెలలో ఏ ఏ రోజుల్లో సెలవులు, మొత్తం సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఈ సెలవులు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆగస్టులో మాదిరిగానే సెప్టెంబర్లో కూడా తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులైతే రాబోతున్నాయి. వీకెండ్స్ కాస్త లాంగ్ వీకెండ్స్గా మారబోతున్నాయి. సెప్టెంబర్లో మొత్తం ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. ఇక ఈ నెలలో అంటే ఆగస్టులో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులైతే వచ్చాయి. ఆషాఢమాసం బోనాలతో ప్రారంభమైన సెలవుల పరంపర స్వతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, మిలాద్ ఉన్ నబీ వరకు సాగింది. ఇక రాబోయే రాఖీ పౌర్ణమితో ఈ నెలలో సెలవులు ముగియనున్నాయి. అయితే ఆగస్టు నెల ముగిసిన సెలవులు మాత్రం కొనసాగనున్నాయి. అంటే వచ్చే నెల సెప్టెంబర్లో కూడా వరుస సెలవులైతే రాబోతున్నాయి. పండుగ సెలవులు వారాంతపు సెలవులతో కలిసి వస్తున్నాయి. దీంతో వీకెండ్స్ కాస్త లాంగ్ వీకెండ్స్గా మారనున్నాయి. ఇక ఆగస్టు నెల ఇలా ముగిసి ఇలా సెప్టెంబర్లోకి అడుగు పెడతామో లేదో మళ్ళీ సెలవులు మొదలవుతాయి. సెప్టెంబర్ 4 శుక్రవారం హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శ్రీకృష్ణ భగవానుని జన్మదినం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారు. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక సెలవు అయితే ప్రకటించాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే స్కూళ్ళు, కాలేజీలతో పాటు కార్యాలయాలకు కూడా సెప్టెంబర్ 4వ తారీఖున సెలవు అయితే ఉంటుంది. ఇక విద్యార్థులు, ఉద్యోగులకు హాలిడేనే. ఇక సెప్టెంబర్ 5వ తారీఖున శనివారం చాలామంది ఐటీ, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఈరోజు వీకెండ్ సెలవు అయితే ఉంటుంది. కొన్ని విద్యా సంస్థలకు కూడా ఈరోజు సెలవే. ఇలా తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు అందరికీ కాదు కానీ కొందరికి వరుసగా ఈ 2 రోజులు సెలవులైతే వస్తుంది. ఇక సెప్టెంబర్ 6న ఎలాగూ ఆదివారమే కాబట్టి విద్యార్థులు, ఉద్యోగులకు సాధారణ సెలవు అయితే ఉంటుంది. ఇలా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో 4, 5, 6 అంటే శుక్ర, శని, ఆదివారం 3 రోజుల పాటు సెలవులే. అంటే వీకెండ్ కాదు, లాంగ్ వీకెండ్. ఇక సెప్టెంబర్ ఫస్ట్ వీక్ మాదిరిగానే సెకండ్ వీక్ కూడా లాంగ్ వీకెండే. ప్రతి నెలలో 2వ శనివారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు అయితే ఉంటుంది. సెప్టెంబర్ 12వ తారీఖున 2వ శనివారమే కాబట్టి తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు అయితే ఉంది. సెప్టెంబర్ 13వ తారీఖున ఆదివారం సాధారణ సెలవే. ఇక సెప్టెంబర్ 14 సోమవారం కూడా ప్రత్యేక హాలిడే ఉంది. ఈరోజు వినాయక చవితి పండుగ అయితే ఉంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అధికారిక సెలవుగా ప్రకటించాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వినాయక చవితికి వాడవాడన గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ఇళ్లలో కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే వినాయక ప్రతిష్టతో పాటు నిమజ్జన రోజున కూడా హైదరాబాదు, మెడల్స్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో సెలవైతే ఉంటుంది. ఇలా సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో అంటే 2వ శనివారం, ఆదివారం, సోమవారం వరుస సెలవులైతే రావడంతో వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్గా మారుతుంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు కుటుంబంతో కలిసి వినాయక చవితిని వేడుకలను ఘనంగా జరుపుకోవచ్చు. ఇక ముస్లింల పవిత్ర పండుగ యాజ్ దహుం షరీఫ్ సందర్భంగా సెప్టెంబర్ 23వ తారీఖున తెలంగాణలో ఐచ్ఛిక సెలవైతే ఉంది. ఇది ప్రముఖ సుఫీ గురువు హజ్రత్ ఖాదిర్ జిలానీ జ్ఞాపకార్థం నిర్వహించే పవిత్ర మతపరమైన వేడుక. ఈ పర్వదినాన ప్రభుత్వ ఉద్యోగులు సెలవు కావాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకొని వేతనంతో కూడిన సెలవైతే పొందవచ్చు. ఇక సెప్టెంబర్లో మొత్తం 30 రోజులైతే ఉన్నాయి. ఇందులో 6, 13, 20, 27 తేదీలు ఆదివారం వస్తున్నాయి కాబట్టి 4 సాధారణ సెలవులు. ఇక సెప్టెంబర్ 12వ తారీఖున 2వ శనివారం మరో సెలవు అయితే ఉంది. ఇక సెప్టెంబర్ 4వ తారీఖున కృష్ణాష్టమి, సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి. ఈ 2 ప్రత్యేక సెలవులు. ఇలా వచ్చే నెల మొత్తంగా 7 రోజుల పాటు సెలవులైతే రాబోతున్నాయి. ఇక ఐచ్ఛిక సెలవు, జిల్లాలో స్థానిక వేడుకల సందర్భంగా మరికొన్ని సెలవులు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.